అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇకపైన చంద్రమండలం పైన ఇల్లు కట్టుకోవచ్చా? అంతరిక్షంలో సరదాగా అక్కడికి వెళ్ళి పర్యటించి రావచ్చా? ఇప్పుడు అలాంటి సందేహాలే భారతీయులని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనంతగా అంతరిక్ష పరిశోధనలకి జోష్ ఇచ్చేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రధానంగా గగన్యాన్ లాంటి స్కీమ్స్ని మరింత వేగవంతం చేయాలనేటువంటి ఆలోచన చేసింది. దీనికి ప్రధానమైన కారణం ఇస్రో సాధించినటువంటి విజయం. ఆ విజయం ఏంటి, దానివల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. ఇస్రో 2 శాటిలైట్లని అంతరిక్షంలో అనుసంధానించడం అనే ప్రక్రియలో విజయవంతం అయింది. ఆ విజయవంతం అయిన దాని తర్వాత నుంచి కూడా ఒక జోష్ వచ్చింది. ఇక నుంచి విరివిగా మన దేశం నుంచి అంతరిక్షయానం జరుగుతుంది, గగనయానం జరుగుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఏంటి రెండింటికి ఉన్న లింక్ ఏంటి సార్? ఇప్పుడు మీరు చూసినారంటే ఇప్పటిదాకా స్పేస్ స్టేషన్స్ అంటే ల్యాబొరేటరీ అనుకోండి సార్. ఇప్పుడు మనం మెడికల్ సెటప్లో చూసినామంటే ప్రయోగాలు చేసే ప్రయోగశాల అనుకోండి. అదేవిధంగా అంతరిక్షానికి సంబంధించి ప్రయోగాలు చేసేటటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసిన దేశాల్లో చూసినారంటే 3 దేశాలు ఉన్నాయి సార్. ఒకటి అమెరికా, రష్యా, తర్వాత చైనా. 4వ దేశంగా ఇప్పుడు భారత్ అవతరించిందని అనుకోవాలి. అంటే 2035కి మన సొంత అంతరిక్ష పరిశోధన కేంద్రం స్పేస్లో పెట్టడానికి, ఆకాశంలో పెట్టడానికి ఇప్పుడు చేసినటువంటి ప్రయోగం మొదటి దశగా జరిగినటువంటి ప్రయోగం. అది సక్సెస్ అయ్యింది. ఇక మీదట ఆ దిశగా ప్రయాణం చేసేదానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. సో అంటే ఇప్పటి వరకు మనం అంతరిక్షానికి శాటిలైట్లను పంపించాం, అవును, అంతరిక్షంలో ఇంటిగ్రేషన్ అనేది జరగలేదు. అవును, ఇప్పుడు ఈ స్పేడెక్స్ ఉపగ్రహాలు రెండింటిని ఇంటిగ్రేట్ చేయడంతో అనేది ఇంతకుముందు జరగలేదు. ఆ అచీవ్మెంట్ కూడా భారతీయ శాస్త్రవేత్తలు చేసినారు. December 31 స్టార్ట్ చేసినారు. ఇంచుమించు 17 రోజుల తర్వాత ఆ ఉత్కంఠతకి తెర పడింది అనమాట. విజయవంతం అయ్యింది. అది మనం సంతోషించాలి యాక్చువల్గా. అంటే ఒకవేళ ఇది ఏదైనా ఫెయిల్ అయ్యి ఉంటే మళ్ళా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అలా కాకుండా విజయవంతంగా 2 ఉపగ్రహాలని భూమికి 400 కిలోమీటర్ల పైన ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, PSLV-60 ఆ ఉపగ్రహం, దాంతో ఆ లాంచ్ వెహికల్తో 2 ఉపగ్రహాలను తీసుకెళ్లి ఒక నిర్ణీత కక్షలో పెట్టినారు సార్. వాటిని ఫస్ట్ వాటి రెండింటికి మధ్య 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో పెట్టినారు. అవి తిరుగుతా ఉన్నాయి. అవి వాటి రెండింటిని కలపాలా, టెక్నికల్ గా ఇక్కడి నుంచి కలపాలి. అంటే ఇప్పుడు మనకి ఇల్లు కట్టేటప్పుడు రూములు కలుపుతాం కదా. ఇప్పుడు ఒక రూమ్ సెట్ చేసినాము, దానికి దీనికి గోడకు ఇంకో గోడ కలుపుతాం, ఇటుకలు కలుపుతాం. ఆ విధంగా ఒక ఇల్లు కట్టే విధంగా అక్కడ ఒక ల్యాబొరేటరీ కట్టాలంటే వీటిని కలపడం, అనుసంధానం, అంటే ఇక్కడ నుంచి తయారు చేసి ఆడ పంపించి వాటిని కలపడం అన్నది ముఖ్య ప్రక్రియ. 20 అంటే 2.5 దశాబ్దాల నుంచి మనకు సేవలు చేస్తున్నటువంటి నాసాకు సంబంధించిన ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి ఈ విధంగానే డాకింగ్ ద్వారా నిర్మించారు. సో ఇప్పుడు ఆ దశగా ప్రయాణించినప్పుడు ఫస్ట్ 7-9 తేదీల్లో దీన్ని అనుసంధానం చేయాలని ప్రయత్నించినారు, కానీ సఫలం కాలేకపోయినారు. అంటే దాని స్పీడ్ ఎక్కువ ఉండింది. ఆ తర్వాత 11వ తేదీకి చేయాలని చూసినారు. మొదటి ఈ 2 ఉపగ్రహాలని ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ కి నుంచి ఒక 230 మీటర్లు డిస్టెన్స్ కి తీసుకొచ్చినారు అనమాట. ఆ తర్వాత 12వ తేదీ అలా అనుసంధానం చేయాలని చూసినారు. ఆ వేగం తగ్గలవటి మళ్ళా దాన్ని పోస్ట్ పోన్ చేసి ఆ 12వ తేదీ చేసినటువంటి ప్రయోగాల్లో దాన్ని ఒక 3 మీటర్ల దూరాన్ని తీసుకొచ్చినారు. ఆ 12వ తేదీ నుంచి మళ్ళా గురువారం ఇంచుమించు 16వ తేదీ ఉదయాన్నే 9 గంటలకి వాటిల్ని సక్సెస్ఫుల్ గా కలపడం జరిగింది. సో ఇంటిగ్రేషన్ పూర్తయింది. అంటే ఇంచుమించు 230 టన్నులు ఒక్కొక్క ఉపగ్రహం. 230 టన్నులు, ఇంచుమించు 500 చిల్లర దాకా ఉన్న టన్నులు ఉన్నటువంటి ఈ 2 ఉపగ్రహాలని కలపడం జరిగింది. ఇప్పుడు అవి సక్సెస్ఫుల్ గా కలిసినాయి. అంటే కలిసి ఒకే కక్షలో 2 ప్రయాణిస్తూ ఉన్నాయి, మంచి కండిషన్ లో ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇక మీద దాంట్లోకి ఒక విద్యుత్ని ట్రాన్స్ఫర్ చేయడము, సో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం, అవన్నీ చెయ్యాలి. డాకింగ్ అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది. సో ఇది ఫస్ట్ ప్రయోగం. ఈ ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి ఫస్ట్ 2019లో శంకరన్ అనేటటువంటి చైర్మన్, ఇస్రో చైర్మన్, సూలూరుపేట ఇస్రో చైర్మన్ వచ్చి ఫస్ట్ 2030కి 20 టన్నుల సామర్థ్యం ఉండే అంతరిక్ష పరిశోధన కేంద్రం నిర్మించాలని ప్లాన్ చేసినాడు. కోవిడ్ వచ్చింది, అది పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2035కి 5 మాడ్యూల్స్ పంపించి, అప్పుడు 20 టన్నులు అనుకున్నారు, ఇప్పుడు 52 టన్నులు 5 మాడ్యూల్స్ పంపించి ఒక స్పేస్ సెంటర్ని నిర్మించి అది అంతరిక్ష పరిశోధన కేంద్రం, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి కూడా అనుసంధానం అయ్యే విధంగా చేయాలన్న ఒక ప్లాను.
దానికి 2028లో ఫస్ట్ టైము 10 టన్నులు ఉపగ్రహాన్ని ఫస్ట్ పైకి పంపిస్తారు. ఓకే. సో ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పుడు అది గాన పూర్తయిందంటే ఎన్నో ప్రయోగాలు చేయడానికి, అంటే ఈ గురుత్వాకర్షణ శక్తి, మైక్రో గ్రావిటీ, హైపర్ గ్రావిటీ, వీటిల్లో ప్రజలు ఎలా అక్కడ మనుగడ సాగించగలరు, ఒక 3 నుంచి 6 నెలల పాటు ఇక్కడ నుంచి సైంటిస్టులు వెళ్ళి ఒక మాక్సిమం 6 మంది ఉండే విధంగా నిర్మిస్తున్నారు దీన్ని. 3 నుంచి 6 నెలలు అక్కడ ఉండే ప్రయోగాలు చేయాలి. సో మనిషి అక్కడికి వెళితే, సుదీర్ఘకాలంగా మనిషి అక్కడ ఉంటే అక్కడ వాతావరణం ఏ విధంగా వీళ్ళ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ పరిశోధనలు చేయడానికి. తర్వాత అక్కడ పోయి కానీ ఈ స్పేస్ సెంటర్ పెడితే గనక అక్కడ నుంచి సైంటిఫిక్గా ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు, వాతావరణానికి సంబంధించి ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. ఈ ప్రయోగాలన్నిటికీ అదొక కేంద్రం లాగా నెలకొల్పే. రష్యా మిర్ అని చెప్పని స్పేస్ స్టేషన్ ఒకటి మెయింటైన్, ఇప్పుడు నాసా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఉండదు. సో అదే తరహాలో భారత్ కూడా ఒక స్పేస్ సెంటర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే సార్, సారీ టు ఇంటరప్ట్, మన భాష చెప్పాలంటే ఆకాశంలో ఇల్లు కట్టుకోవడం సార్. అదే ఫస్ట్ ఇల్లు వచ్చేసి అమెరికా వాళ్ళు కట్టినారు, రష్యా వాళ్ళు కట్టినారు, చైనా వాళ్ళు కట్టినారు. ఇప్పుడు మనం అది తిరిగే ఇల్లు, గాలిలో తిరిగే ఇల్లు, ఒక కక్షలో తిరిగే ఇల్లు 400 కిలోమీటర్లకి పైన భూమి కక్షకి 400 కిలోమీటర్లు ఉన్నాయి. సో ఇప్పుడు మనం కూడా ఒక ఇల్లు కట్టేదానికి ఒక 2 ఇటుకలు కలిపినట్టు ఒక 2 రూములు కలిపేటటువంటి సామర్థ్యం వచ్చింది. ఇప్పుడు 2035కి ఒక 5 ఇల్లుగా పెట్టి, అంటే 5 రూములుగా పెట్టి తీసుకుని అక్కడ సెట్ చేయడానికి ప్రయత్నాలు మొదలైనాయి. ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కడతారు. దాంట్లో నుంచి ఒక 4 నుంచి 6 మంది ఉండొచ్చు, ప్రయోగాలు చేయొచ్చు. అక్కడ నుంచి మళ్ళా వాళ్ళు సేఫ్టీ పరంగా కూడా ఎలాగ ఉండాలా, దానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా రెడీ చేసి చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం మీరు చూసినారంటే అంతరిక్ష అనుసంధానం 1966లో మార్చి 16 తేదీ అనుకుంటా ఫస్ట్ అమెరికా చేసింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళినారు కదా సార్, అదే అపోలో 8 అని చెప్పేసి క్యాప్సూల్లో వెళ్ళి అప్పుడు అనుసంధానం అయినారు. బట్ ఇమీడియట్గా వాళ్ళు కంట్రోల్ తప్పింది. అప్పుడు అనుకున్న టైం కన్నా ముందరే ఈ పసిఫిక్ మహాసముద్రంలో దించేసినారు వాళ్ళు సేఫ్టీ కోసం. సో 1966లో ఫస్ట్ డాకింగ్ జరిగింది. సో ఆ క్రమంలో భారతదేశం, అది కూడా సూలూరుపేట, తిరుపతి జిల్లా నాయుడుపేటకి దగ్గర సూళ్ళూరుపేట నుంచి అక్కడ నుంచి పంపించే 2 ఉపగ్రహాలు 400 కిలోమీటర్ల పైన మన భూమికి కలపడం అన్నది ఒక ఫస్ట్ స్టెప్ సూపర్ సక్సెస్ అయింది. ఈ సక్సెస్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో డిఫరెంట్ వేలో సెలబ్రేట్ చేస్తారు. థర్డ్ లాంచ్ ప్యాడ్, ఇప్పటికి 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. మీ తిరుపతి జిల్లా శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ వస్తుంది. ఏంటి 3వ లాంచ్ ప్యాడ్ వస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, దీని వలన స్పేస్ టూరిజం కి, గగనయానికి మంచి ఉత్సాహం వస్తుంది అనేటువంటి మాట, అవకాశాలు ఉంటాయి సార్. ఏం జరుగుతుంది? 3 అంటే ఇప్పుడు ఈ 2 వచ్చి ఎప్పుడో నిర్మించినటివి, వాటిని కాలక్రమేణా అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నప్పటికీ వేరే ఆల్టర్నేటివ్స్, ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటే ఇంకొక ఆల్టర్నేటివ్, ఇంకా ఎక్కువ స్టేషన్లు వస్తున్నాయంటే ఇంకా ఎక్కువ మనం ప్రయోగాలు ముందరకు వెళ్తున్నాం అనేసి. ఇప్పుడు 3వ లాంచ్ ప్యాడ్ రెడీ చేయడం వల్ల అది లేటెస్ట్ టెక్నాలజీతో ఇన్ని రోజులు నేర్చుకున్నటువంటి ఇన్సైట్స్ నుంచి అది అప్ టు డేట్గా, లేటెస్ట్గా, ఈవెన్ కంపేర్ టు యుఎస్, రష్యా, చైనా కన్నా బెటర్గా కూడా నిర్మించే అవకాశం ఉంది. ఇంచుమించు 3,900 చిల్లర కోట్లు ఆల్రెడీ నిన్ననే అప్రూవల్ చేసినారు వాళ్ళు. దానికి రాబోయే టార్గెట్ పెట్టారు, 4 ఏళ్ల లోపల దాన్ని పూర్తి చేయమని చెప్పేసి. అప్పుడు 3 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి అని అంటే ఇంకా ఎన్నో ప్రయోగాలు చేసేదానికి ఉపయోగపడుతుంది. రేపు మీరన్నట్టు అంతర్జాతీయ విహారయాత్ర చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ లాంచ్ ప్యాడ్లు ఉంటే వాటిల్లో మనసుల్ని తీసుకొచ్చేదానికి అనుకూలంగా అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు పదే చెప్తున్నారు, మార్స్ కి పంపిస్తాము, చంద్రమండలంలో ఇల్లు కట్టిస్తాము. ఆ బాటలో భారతీయులు, ఇస్రో కూడా అడుగులు వేసేదానికి ఈ ప్రయోగం సుగమం చేసింది అనమాట. ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇంకా 10 సంవత్సరాలు సార్, అంటే 2035. ఫస్ట్ 2028లోనే ఫస్ట్ మాడ్యూల్ పంపించి డాకింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పినారు. 2035 అంటే ఇంచుమించు ఇంకో 11 సంవత్సరాలకి మన కెపాసిటీ 2028-29 నాటికి 3వ లాంచ్ ప్యాడ్ కూడా రెడీ అయిపోతుంది. బహుశా ఇప్పుడు చేయబోయే మాడ్యూల్ ఫస్ట్ ఆ లాంచ్ ప్యాడ్ నుంచి చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. సో ఏ రకంగా చూసినా సరే మనకు గర్వకారణం ఒకటి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలుగా చూసుకుంటే, ప్రత్యేకించి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా 2గానే తీసుకుంటే, నాయుడుపేట పక్కన సూళ్ళూరుపేట, అక్కడ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాలు, ప్రయోగాలు చేయడానికి అది దినదిన ప్రవర్ధమానం అవుతుంది అని అంటే తెలుగు అందరం గర్వించదగినటువంటి ఒక గొప్ప విషయం అది. మీరు అసలు 3వ లాంచ్ ప్యాడ్ రావడం వల్ల శ్రీహరికోటలో అక్కడ ఎకనామికల్ గా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ ఇంకేమైనా ఇప్పుడు మామూలుగానే సార్ ఇప్పుడు మీరు చూసినారంటే ఇంతకు ముందర ఉన్న 2 లాంచ్ ప్యాడ్ల ద్వారా ఒకేసారి 140 ఉపగ్రహాలు ఏదో తీసుకెళ్ళినాం మనం. ఇంతకు ముందర అంటే వివిధ దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలు తీసుకెళ్ళి, అంటే సమాచారం కోసం,
మ్యాప్స్ కోసం, ఈ నావిగేషన్ కోసం, ఇన్ఫర్మేషన్, క్లైమేట్ కోసం, టెలికమ్యూనికేషన్ కోసం, వీటన్నిటి కోసం వేరే వేరే దేశాలు ఉపగ్రహాలు తయారు చేసుకున్నాయి. కానీ అక్కడ పంపించే మార్గం లేదు. వాళ్ళకి బస్సులు లేవు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్లు లేవు. ఆ రాకెట్లను సక్సెస్ఫుల్గా మనం తీసుకుపోయే విధంగా ఒకేసారి 140 తీసుకుపోయే కెపాసిటీకి సూలూరుపేట ఈ షారు డెవలప్ అయ్యింది. అలాంటిది ఇప్పుడు ఈ 3వ లాంచ్ ప్యాడ్ వచ్చి ఇప్పుడు జరిగినటువంటి సక్సెస్ని ఈ షార్ అంటాం మనం అక్కడ రీసెర్చ్ సెంటర్ అంటాం. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప ప్రయోగంగా చూడాలన్నమాట. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు వచ్చే కూడా అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు 3వ లాంచ్ ప్యాడ్ వచ్చింది అని అంటే దానికి సంబంధించిన యంత్రాంగము, దానికి సంబంధించిన పనులు, దానికి సంబంధించిన ఇతరత్ర పరిశ్రమలు అక్కడన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అక్కడికి రాకపోకలు పెరుగుతాయి. సో ఆ రకంగా కూడా ఆ ఏరియా బాగా అభివృద్ధి జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు సూలూరుపేటలో చూసినారంటే నార్త్ ఇండియన్స్ ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి ఉంటారు. ఓకే, మీరు ఇక్కడ ఈ వ్యవస్థల వల్లనే అక్కడ అందరూ కూడా అంతే సార్. లేకపోతే సూలూరుపేట నథింగ్. నాయుడుపేట కన్నా కూడా చిన్న టౌన్ అది. ఓకే, ఒక సూలూరుపేట చెంగాలమ్మ గుడి తప్ప ఇంకేం లేదు అక్కడ. ఓకే. సో ఇప్పుడు ఈ షార్ వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు, నార్త్ ఇండియన్స్ అక్కడ శ్రీ సిటీలో అకార్డు స్కూల్ అని ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది. వీళ్ళందరి కోసం పెట్టినటువంటి స్కూల్ అది. సో ఇలాంటివి ఎన్నో వస్తాయి కదా. అక్కడ పక్కనే శ్రీ సిటీ కూడా ఉంది. సో దానికి సంబంధించి ఒక డిఫరెంట్ డెవలప్మెంట్ చాలా రేంజ్ లో అయ్యేదానికి పనికి వస్తుంది. మనం రీసెంట్ గా మనం మాట్లాడినట్టు ఆ క్రిస్ సిటీ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి అక్కడ. సో ఏ రకంగా తీసుకున్నా సరే చెన్నై కల్కట్టా హైవే, ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ప్రత్యేకించి నెల్లూరు తిరుపతి ఇటుపక్క చెన్నైకి చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఈ కృష్ణపట్నం పోర్ట్ ఇవన్నీ దగ్గర ఉండడం వల్ల అన్ని రకాలుగా చాలా ఉపయోగపడుతుంది సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది షార్లో జరిగినటువంటి ఒక ప్రయోగం. మన ఇస్రో శాస్త్రవేత్తలు సాధించినటువంటి విజయం త్వరలో అంతరిక్షంలో భారతీయుల నివాసం ఏర్పడడానికి అవకాశాన్ని, మార్గాన్ని సుగమం చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా షార్లో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో హ్యూమన్ స్పేస్ లిఫ్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. స్పేస్ ఫ్లైటింగ్ అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే అంతరిక్ష పర్యాటకం అనేది కూడా అభివృద్ధి చెందడానికి మార్గం ఏర్పడుతుందని చెప్పని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇక ఇస్రో శాస్త్రవేత్తలు సాధించినటువంటి విజయం టాప్ 3 నేషన్స్ తర్వాత 4వ దేశంగా భారతదేశాన్ని నిలబెట్టింది. కాబట్టి ఇది భారతీయులందరూ కూడా గర్వించదగినటువంటి అంశంగా కనిపిస్తోందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.